ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ మేయర్ పీఠం ఎవరిది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పోటాపోటీగా వ్యూహాలు రచిస్తుండటంతో ఇక్కడి రాజకీయం ఆసక్తి రేపుతోంది. చివరి వరకు అనేక మలుపులు తిరుగుతూ రసవత్తరంగా మారింది. కరీంనగర్ కార్పొరేషన్లోని మొత్తం 66 డివిజన్లకు ఇటీవల ఎన్నికలు నిర్వహించగా వాటిలో 30 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. 3 ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకుంటే కరీంనగర్ మేయర్ పీఠానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36. బీజేపీ నుంచి గెలిచిన 30 మంది అభ్యర్థులతో పాటు 4 స్వతంత్ర అభ్యర్థులు ఆ పార్టీకి మద్దతిచ్చారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో కలుపుకుంటే ఆ పార్టీ బలం 35కు చేరింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ కి అడుగు దూరంలో నిలిచింది బీజేపీ. కాషాయ్ పార్టీతో కలిసొచ్చే ఆ ఒక్కరు ఎవరనేదే ఆసక్తి రేపుతోంది. మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన ఒక్క అభ్యర్థి మద్దతు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి అనుకోని షాక్ ఇచ్చారు ఏఐఎఫ్బీ కార్పొరేటర్ సాయి జ్యోతి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ నుంచి గెలిచి బీజేపీలో చేరిన సాయి జ్యోతి అనూహ్యంగా తిరిగి ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఆమె కుటుంబ సభ్యులు కాంగ్రెస్ క్యాంపుకు వెళ్లడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో సాయి జ్యోతి కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రలోభాలకు గురిచేస్తోందంటూ ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. అయితే నచ్చిన వారికి ఓటేసే హక్కు తమకుందంటున్నారు సాయి జ్యోతి. మేయర్ ఎలక్షన్స్ లో నాకు నచ్చిన వారికి నేను ఓటేసుకుంటాను. ఇప్పుడు నా ఓన్ వెహికల్ లోనే నేను వెళ్తున్నాను. నా వెహికల్ కి ఎవరు అడ్డొచ్చినా నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాను. ఇంకొకటి, మా ఇంటి ముందు చాలా ఇష్యూ చేస్తున్నారు. దయచేసి మా ఇంటి ముందు ఎవరు లేకుండా వెళ్ళిపోండి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లోనూ తమదే అధికారమని బీజేపీ అనుకుంటుంటే దానికి పై ఎత్తులు వేస్తోంది కాంగ్రెస్. బీజేపీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా కరీంనగర్ కార్పొరేటర్లతో శామీర్పేటలోని రిసార్ట్లో క్యాంపు ఏర్పాటు చేసింది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను గెలుచుకోగా ఎంఐఎం 3 స్థానాలను సాధించింది. క్యాంపులో కాంగ్రెస్ తో పాటు ఎంఐఎం, పలువురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఇతర పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభాలు పెడుతున్నాయని, తమ పార్టీ కార్పొరేటర్లను కాపాడుకోవడం కోసమే క్యాంపు ఏర్పాటు చేశామంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షితులై మా సీటులో కొంతమంది బయటెళ్ళి కాంటాక్ట్ చేసి మళ్ళీ గెలిచి మా పార్టీకి వస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కూడా రేపు అభివృద్ధి కావాలి కాబట్టి మీతో చెత్తకడతాం అంటూ ఉన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఎవరిను బలవంతం పెట్టలేరు. ఇష్టానుసారంగా వారి మనసు చేసుకొని వస్తేనే తీసుకుంటాం. ఏ పార్టీని అదే రకంగా చేయాలి. బీజేపీ వారు ఎక్కడెక్కడ ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. బీజేపీ కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్ తో అసలు కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.